నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు నోరి హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ ప్రెగ్నెన్సీ లేడీస్లో ఒక్కసారి కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా ఆహారం అనేది ఎందుకంత ప్రధాన పాత్ర పోషిస్తుందంటారు? చాలామంది పెద్దవాళ్ళు కూడా దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ విషయంలో. ఎందుకు అలా చేస్తూ ఉంటారు? ప్రెగ్నెన్సీలో తల్లియే కాకుండా బిడ్డ ఎదుగుదల కూడా జరుగుతుంది. మనందరికీ తెలిసిన నానుడు ఏమిటంటే హెల్దీ మదర్ మేక్స్ అ హెల్దీ బేబీ. సో తల్లి శుభ్రంగా మంచి ఆరోగ్యంతో ఉంటే శిశువు కూడా చక్కటి ఆరోగ్యంతో పుడతారు. అండ్ ఫ్యూచర్లో ఈ ఎదిగిన పిల్లలకి ఆరోగ్యం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. ఈ గర్భిణీ స్త్రీలకు, ప్రెగ్నెంట్ లేడీస్లో మీరిచ్చే ఐడియల్ డైట్ ఏంటి, మీ సలహా ఏంటి మేడం? గర్భిణీ స్త్రీలు బేసిక్గా తగిన మోతాదులో ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మరియు రకరకాల విటమిన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ అనేది మనం తినే రోజు రైస్, వీట్ ఇలాంటి పదార్థాలు, జోవార్ నుంచి మనకి ఆ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. ప్రోటీన్స్ అనేవి అన్ని పప్పు దినుసుల నుంచి వస్తాయి. అందులో కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వంటి పప్పుల నుంచి ప్రోటీన్స్ వస్తాయి. అన్నిట్లోకి ఎక్సలెంట్ ప్రోటీన్ మిల్క్. పాలు 100% అబ్జార్బ్ అవుతాయి. సో మిల్క్ ఈజ్ ద బెస్ట్ ప్రోటీన్. ఇదే కాకుండా ఎగ్ నుంచి కూడా అందులో ఉండే ఆల్బుమిన్ చాలా మంచి ప్రోటీన్. అది కూడా 100% అబ్జార్బ్ అయ్యే ప్రోటీన్. ప్రోటీన్స్ ఇందులోనే కాకుండా మీట్, ఫిష్ అలాంటి మిగతా ఇతర ప్రోడక్ట్స్ నుంచి కూడా వస్తుంది. ఫ్యాట్స్ అనేది ముఖ్యంగా మనం వాడుకునే వంటలో వాడుకునే ఆయిల్స్, అది కాకుండా పాల మేగడ, వెన్న, నెయ్యి నుంచి మనకి ఫ్యాట్స్ వస్తూ ఉంటాయి. మిగతా విటమిన్లు, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా పళ్ళు, ఆకుకూరలు, మిగతా కూరల నుంచి లభిస్తాయి. ఓకే. ఈ ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యం. అలాగే చాలామంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఈటింగ్ ఫర్ 2 అని. అది అంటే తల్లి బిడ్డ ఇద్దరికీ సరిపడంత తినాలి అని అంటూ ఉంటారు. ఇది అపోహ అంటారా, లేదా ఇందులో నిజం ఉందంటారా డాక్టర్ గారు? ఈటింగ్ ఫర్ 2 అంటే డబుల్ ద క్వాంటిటీ తినడం కాదు. తల్లి 100 grams రైస్ తింటే అనదర్ అదనంగా 200 grams రైస్ తినడం, 2 చపాతీలు తింటే 4 చపాతీలు తింటాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. రోజు తినే ఆహారంతో పాటు అదనంగా పాలు 600 ml అంటే సుమారుగా 2 గ్లాసుల పాలు, ఒక 2 కప్పుల పెరుగు, ఇవి కాకుండా పళ్ళు ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇవే కాకుండా బాదం పప్పులు, జీడిపప్పులు, ఖర్జూర పళ్ళు చాలా మంచివి. ముఖ్యంగా అందులో బ్లాక్ డేట్స్, కిస్మిస్లు, బ్లాక్ రైజిన్స్, ఇవే కాకుండా వాల్నట్స్ నుంచి మనందరికీ కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. సో ఇవన్నీ చాలా ముఖ్యం. ఓకే. అలాగే ఆ మదర్ యొక్క బిఎంఐని బట్టి ఆహారం అనేది మనము సజెస్ట్ చేస్తూ ఉంటారా డాక్టర్ గారు? తప్పకుండా. సపోజ్ బిఎంఐ కానీ చాలా ఎక్కువ ఉంది, అబౌవ్ 30% ఉంది, అలాంటి వాళ్ళు ఆహారంలో ముఖ్యంగా ఫ్యాట్స్, ఆయిల్స్ చాలా తగ్గించేయాలి. స్వీట్లు కూడా తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే బిఎంఐ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మనం చాలా మటుకు రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ చూస్తాం, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటివి. అందుకు దానికి ప్రకారం ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. లో బిఎంఐ అంటే 25 లోపు ఉన్నవాళ్ళు కడుపు నిండా శుభ్రంగా హ్యాపీగా రొటీన్గా తినే భోజనం హ్యాపీగా తినచ్చు. ఓకే మేడం. అలాగే ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే కూడా ఈ ఐయుఐ, ఐవీఎఫ్ ద్వారా ఈ కమల పిల్లలు, అలాగే ఇది 3, 4 ఇలా కూడా పుడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఇలాంటి టైంలో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో చాలామంది షుగర్ అని, థైరాయిడ్ అని ఇలాంటివి చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఇంకెక్కువ అవుతున్నాయి, ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అలాగే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం, థైరాయిడ్, బీపీ, షుగర్ పేషెంట్లు చాలా ఎక్కువైపోయారు ప్రెగ్నెన్సీలో. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు
అయోడిన్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పులోనే మనకు రొటీన్గా లభించే ఐరన్ ఉంటుంది. ఈ మధ్య చాలా ఫోర్టిఫైడ్ సాల్ట్ వింటున్నాం, అయోడైజ్ సాల్ట్. సో చాలా మటుకు దాన్ని వాడుకుంటేనే అయోడిన్ ఆహారంలో లభిస్తుంది. తర్వాత బీపీకి ఇన్ఫ్యాక్ట్ ఉప్పే మేజర్ కల్ప్రిట్. ఉప్పు తగిన మోతాదులో తీసుకోవడం ఇంపార్టెంట్. ఉప్పులో ముఖ్యంగా నిలవ పదార్థాలు ఉంటాయి, ఆవకాయలు, పచ్చళ్ళు, ఇవి కాకుండా వడియాలు, అప్పడాలు, మనం తినే ఊరు మిరపకాయల్లో నిలవ వస్తువుల్లో చాలా ఉప్పు ఎక్కువ ఉంటుంది. వాటిని గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి కాకుండా ఉప్పు ఉండే పదార్థాలు ముఖ్యంగా ఈ మధ్య అందరూ ఈ నైట్రోజన్ ప్యాకింగ్ ఉన్న ప్యాకెట్లు, హల్దీరామ్వి, చిప్స్, ఇవన్నీ తింటున్నారు, కుర్కురేలు. ఇవి అస్సలు మంచిది కాదు, వీటిని అస్సలు తినకూడదు గర్భిణీ స్త్రీలు. అండ్ షుగర్ అనేది కూడా చాలా మటుకు ఎక్కువగా స్వీట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల వస్తుంది ఈ మధ్య. స్వీట్స్ ముఖ్యంగా మన పెద్దవాళ్ళు పూరం చేసే ఇంట్లో స్వీట్స్ చాలా మంచివి. బూర్లు, బొబ్బట్లు, చక్కెర పొంగలి, ఇవన్నీ చాలా ఐడియల్ ఫుడ్స్. ఎందుకంటే వాటిల్లో సరిపడ ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇవన్నీ చాలా ఏళ్ల నుంచి టైం టెస్టెడ్ ఫార్ములాలు. సో ఇవి చాలా మంచివి గర్భిణీ స్త్రీలకి. లేటెస్ట్గా వచ్చే ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ అంతా మంచివి కావు. వీటిని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే షుగర్ వ్యాధి వస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఓకే, వీళ్ళకి అంటే స్టార్టింగ్ కన్సీవ్ అయిన తర్వాత ఈ షుగరు, బీపీ ఇవన్నీ కూడా ఏ టైంలో వాళ్ళకి టెస్టులు చేస్తారు, ఎలా గుర్తించుకోవచ్చు? ఏమైనా సిమ్టమ్స్, లక్షణాలు కనిపిస్తూ ఉంటాయా డాక్టర్ గారు? అంటే జనరల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ టైం మా దగ్గర టెస్ట్కి వచ్చినప్పుడు పాజిటివా కాదా అని చూపించుకోగానే 6 to 8 వీక్స్లో వయబిలిటీ స్కాన్ అని చేస్తాం. అంటే బేబీ హార్ట్ బీట్ బాగుందా లేదా అని. సో బేబీ హార్ట్ బీట్ బాగున్న తర్వాత కొన్ని బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్లు చేస్తాం. అందులో థైరాయిడ్కి, షుగర్కి, బీపీకి కంపల్సరీగా స్క్రీనింగ్ చేస్తాం. థైరాయిడ్ కానీ ఎక్కువగా ఉంటే అప్పటి నుంచే థైరాయిడ్ మందు వేసుకోవడం చాలా ముఖ్యం. థైరాయిడ్, హైపోథైరాయిడిజం అనే ఎంటిటీ ఉన్నవాళ్ళు, ఎవరికైతే థైరాయిడ్ బాగా TSH వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయో వాళ్ళు థైరాయిడ్ మందు తప్పకుండా వేసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ తేడా ఉంటే బేబీస్ మెంటలీ రిటార్డెడ్గా పుడతారు. అదే కాకుండా వాళ్ళ గ్రోత్ కూడా బాగా స్టంటెడ్గా ఉంటుంది. సో థైరాయిడ్ కంపల్సరీగా వేసుకోవాలి. బీపీ ఉన్నది కనుక్కోవాలంటే 3వ నెల చివరిలోనే ఈ మధ్యకాలంలో బీపీ వస్తుందా లేదా అని ప్రిడిక్ట్ చేయొచ్చు. అందులో NT స్కాన్ చేసినప్పుడు, అంటే న్యూరల్ ట్యూబ్ స్కాన్ అని చేసినప్పుడు గర్భసంచికి వెళుతున్న బ్లడ్ సప్లై ఎలా ఉంది, బేబీకి వెళుతున్న బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, 3వ మాసం చివరిలోనే 12 to 14 వీక్స్కే కనుక్కోగలం. దాన్ని బట్టి ఈ తల్లికి బీపీ వస్తుందా లేదా అనేది ముందే కనుక్కోవచ్చు. ఇది కాకుండా డబుల్ మార్కర్ అనే రక్త పరీక్ష చేస్తాం. అందులో PIGF అనే వాల్యూ టెస్ట్ చేస్తే ఆ వాల్యూ బట్టి ఈ తల్లికి బీపీ వస్తుందా లేదా అనేది 3వ మాసం చివరిలోనే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒకవేళ కానీ ఇవి హైగా ఉంటే ముందుగానే 14 వీక్స్ నుంచే ఆస్ప్రిన్ లో డోస్లో స్టార్ట్ చేస్తాం. ఆస్ప్రిన్ వాడటం వల్ల బీపీ చాలా మటుకు రాకుండా ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువగా ఆలోచించడము, స్ట్రెస్ తీసుకోవడం, ఇలా టెన్షన్ ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మేడం. వాటి వల్ల బేబీకి కానీ మదర్కి కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి? తప్పకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మదర్ హ్యాపీగా ఉంటే బేబీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది లోపల. మదర్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉండి మదర్ హార్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే ఆ టైంలో బేబీ హార్ట్ బీట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో వీళ్ళు స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలంటే రోజు కొంత సమయం ప్రేయర్ చేసుకోవడం, ఏదో ఒక ప్రేయర్, వాళ్ళు నమ్మిన దేవుడిని ఏవైనా సరే కాసేపు ప్రేయర్, మెడిటేషన్, ప్రాణాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా కొన్ని రకాల ఎక్సర్సైజెస్, సింపుల్ యోగాసనాలు చేస్తే బీపీ, షుగరు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. స్ట్రెస్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. రోజు ఒక 1/2 hour to 45 minutes, అరగంట 30 గంట వాకింగ్ కూడా చాలా మంచిది. లైట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మేడం, విటమిన్ D లోపం అని వింటూ ఉన్నాము.
అసలు ఈ విటమిన్ డి లోపం అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, ఏమేమి ఆహారం తీసుకోవడం వల్ల దీన్ని నివారించుకోవచ్చు, ఎలా నిర్ధారణ చేసుకోవాలి అసలు ముఖ్యంగా? విటమిన్ డి లోపం అనేది చెక్ చేయాలంటే మదర్కు చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఓకే. అందులో విటమిన్ డి వాల్యూస్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి. మామూలుగా విటమిన్ డి బాడీలో 50 నుంచి 100 మధ్యలో ఉండాలి. జనరల్లీ మనం చాలా చూస్తున్నాం 8, 10 అలా ఉంటున్న ఈ కాలం పిల్లల్లోని, గర్భిణీ స్త్రీల్లోని. ఎందుకంటే వీళ్ళెవరూ బయట ఆడుకోవడం కానీ ఏమీ జరగట్లేదు. బయట సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వట్లా. అన్నిట్లోకి భగవంతుడు ఇచ్చిన వరం సూర్యరశ్మి. అందులోనే మనకి బోల్డ్ అంత విటమిన్ డి ఉంది. రోజు కాసేపు నూనె రాసుకొని ఒక 1/2 అవర్ to 1 అవర్ కానీ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే అంతకన్నా బెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి లేదు. ఈ రోజుల్లో అందరూ అందులో ఉండలేకపోతున్నారు. వాళ్ళ రొటీన్ వర్క్ పొద్దున్నే వెళ్ళిపోవడం, సూర్యాస్తమం తర్వాతే ఇంటికి వస్తున్నారు. స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా, వర్కింగ్ మదర్స్, ఫాదర్స్ అందరూ కూడా రాత్రికే వస్తున్నారు చాలా లేటుగా. సో బాడీకి ఎక్కడా సూర్యరశ్మి తగలట్లేదు. అలాంటప్పుడు విటమిన్ డి మాత్రలు సప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో రక్తహీనత అనే సమస్యని ఎక్కువగా వింటూ ఉంటాం డాక్టర్ గారు. కొంతమంది డాక్టర్స్ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటూ ఉంటారు. మరి ఎలాంటి ఆహారం ద్వారా ఈ రక్తహీనత సమస్యని తగ్గించుకోవచ్చు అంటారు? రక్తహీనత బేసిక్గా ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 లోపం వల్ల ఎక్కువగా వస్తుంది. ఓకే. అందులో ముఖ్యంగా ఐరన్ వల్లే చాలా వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటారు. మన ప్రధానమంత్రి గారు అనీమియా ముక్త్ భారత్ అని స్టార్ట్ చేశారు. దానికి ఈ మధ్య చాలా ఫ్రంట్స్ నుంచి ఎఫర్ట్ జరుగుతోంది. అందరం లేడీ డాక్టర్స్ కూడా స్కూళ్ళకి వెళ్ళి ప్రెగ్నెంట్ ఉమెన్కి దీని గురించి వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాం. ముఖ్యంగా ఆహారపు అలవాట్లతోనే రక్తహీనత తగ్గించుకోవచ్చు. అందులో ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, ఇంకొక డౌట్, నా పర్సనల్ డౌట్ కూడా అది. ఒక్కసారి అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న దగ్గర నుంచి కూడా ఈ ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ప్రపంచం అంతా ఇదే వినిపిస్తుంది. ఇవి ఖచ్చితంగా వాడాలి అని, ప్లానింగ్కి ఒక 3 months కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా వాడాలి. అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి? అవి ఖచ్చితంగా వాడాలంటారా? యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య గత కాలంగా అందరూ మ్యారీడ్ కపుల్స్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని 3 నెలల ముందే లేడీ డాక్టర్ని చూడడం చాలా ముఖ్యం. దాన్ని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటారు. అలాంటప్పుడే మేము వాళ్ళు ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడే వాళ్ళ బాడీలో రక్తహీనత ఉందా లేదా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా, షుగర్ ఉందా లేదా, ఇవన్నీ ముందుగా కనుక్కుంటాం. ఒకవేళ రక్తహీనతగా ఉంటే 3 months ముందే వాళ్ళకి సరిపడా ఐరన్ ట్యాబ్లెట్స్, ఇదే కాకుండా ఫోలిక్ యాసిడ్, B12 కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని 3 నెలల ముందే సప్లిమెంట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఫోలిక్ యాసిడ్, B12 బోత్ పార్ట్నర్స్ తప్పకుండా తీసుకోవాలి. ఓకే, పార్ట్నర్స్ ఇద్దరు కూడా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్, B12 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కొంతమంది పిల్లలు ఫార్మేషన్ అప్పుడే అబ్నార్మల్గా తయారవుతూ ఉంటారు. చాలా అబ్నార్మల్ డిఫెక్ట్స్తో బాడీతో పుడతారు. ఈ డిఫెక్ట్స్ లేకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్సలెంట్గా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్, B12 భార్యాభర్తలు ఇద్దరూ వేసుకోవాలి. ఓకే మేడం, అలాగే చాలామంది కూడా మనం తీసుకునే ఆహారంలో అంటే కుక్ చేసే విషయంలో ఆయిల్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని సెలెక్ట్ చేసుకోవడం విషయంలో కూడా మనం కొన్ని అంటే తెలుసుకొని అప్పుడు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలాంటి ఆయిల్స్ వాడాలి ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్స్ చాలా మంచివి. అందులో వేరుశనగ నూనె, నువ్వుల నూనె, సోయాబీన్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్. మీరు నువ్వుల నూనె అన్నారు మేడం. నువ్వుల విషయంలో చాలా మందికి కొన్ని అపోహలు అనేవి ఉన్నాయి. మరి నువ్వుల నూనె కూడా వాడొచ్చు? నువ్వులు చాలా మంచివి ఆరోగ్యానికి. నువ్వుల్లో చాలా విటమిన్ డి ఉంటుంది. నువ్వుల నూనె చాలా ఇంపార్టెంట్. అందుకు తప్పకుండా నువ్వులు తినకూడదు, అవి వాడకూడదు అదంతా అపోహే. ఇవన్నీ వాడడం చాలా ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ ముఖ్యంగా సలాడ్స్లో డ్రెస్సింగ్గా, కూరల్లో వాటిల్లో డ్రెస్సింగ్గా వాడుకుంటే చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ని మాత్రం బాగా హీట్ చేసి మరిగించి వేపుడికి వాడకూడదు.
ఓకే. ఈ ఐరన్ అలాగే కాల్షియం టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు మనకి అవసరం అంటారు? తీసుకోవాల్సిన ఆహారం ఏమైనా ఉంటుందా? ఇవి మనం సెట్ చేసుకోవడానికి? బేసిక్గా ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలు తప్పకుండా వేసుకోవాలి. హ్మ్. కాల్షియం ఏమో బిడ్డ బోన్స్ తయారవడానికి చాలా ఇంపార్టెంట్. బోన్స్కి పళ్ళకి కాల్షియం చాలా అవసరం. ఓకే. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటారా, మనం తినే ఆహారంలో ముఖ్యంగా ఆకుకూరలు. హ్మ్. వెజిటేరియన్స్కి బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఈజ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఓకే. పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, హ్మ్. మునగాకు చాలా మంచిది. అందులో మనం చాలా ఈజీగా ఊరికే ఇది కరివేపాకు అని కూరల్లో పప్పుల్లో తీసి పారేస్తూ ఉంటాం. అవును. కరివేపాకు అంత బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఇంకొకటి లేదు. ఓకే. గర్భిణీ స్త్రీ ప్రతిరోజు మొదటి ముద్దలో కాస్త కరివేపాకు కారపొడి చక్కగా అంత నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది. మేడం, ఈ డిహెచ్ఏ అని వింటూ ఉంటాం కదా, ఇది ఏ ఆహార పదార్థాల్లో మనకి అందుతూ ఉంటుందంటారు? డిహెచ్ఏ ముఖ్యంగా యానిమల్ సోర్స్ నుంచే వస్తుంది. హ్మ్. వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ డిహెచ్ఏ మనం తినే అవిసె గింజలు, ఓ, ఫ్లాక్స్ ఫ్లాక్స్ సీడ్. సీడ్స్. ఫ్లాక్స్ సీడ్లో బ్రహ్మాండమైన డిహెచ్ఏ ఉంటుంది. హ్మ్. ఇదే కాకుండా డిహెచ్ఏ అన్ని డైరీ ప్రోడక్ట్స్, పాలు, వెన్న, చీజ్ అండ్ ఇతర డైరీ ప్రోడక్ట్స్ అన్నిట్లోంచి బటర్ నుంచి బోల్డ్ అంత డిహెచ్ఏ వస్తుంది. హ్మ్. అందుకే అన్నంలో తప్పకుండా నెయ్యి వేసుకొని తినాలి. పూలం బాలింతరాలకి గిన్నె నిండా నెయ్యి తాగమని ఇచ్చేవారు ఓకే. పూర్వం రోజుల్లో. హ్మ్. ఈ నెయ్యి దేనికంటే డిహెచ్ఏ కోసమే. హుహుహు. డిహెచ్ఏ వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, ఓ. న్యూరాన్స్ ఎక్సలెంట్గా డెవలప్ అవుతాయి. హ్మ్. అవే కాకుండా కళ్ళల్లో ఫార్మ్ అయ్యే రాడ్స్ అండ్ కోన్స్ ఏదైతే చూపుకు చాలా ఇంపార్టెంట్, హ్మ్. డే అండ్ నైట్ విజన్కి డిహెచ్ఏ చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. మరి అలాగే పెద్దవాళ్ళు కొంచెం సలహాలు ఇస్తూ ఉంటారు. కన్సీవ్ అయిన దగ్గర నుంచి నార్మల్ డెలివరీ కావాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, ఎక్సర్సైజులు, వాకింగ్ ఇలాంటివి చెప్తూ ఉంటారు మేడం. అలా ముందుగానే మనం కన్సీవ్ అయిన దగ్గర నుంచి కొన్ని ఎక్సర్సైజుల వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుందంటారా? తప్పకుండా. హ్మ్. హై రిస్క్ కేసులకి తప్ప మిగతా నార్మల్గా ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని రకాల ఇంట్లో పనులు చేసుకోవచ్చు. పూర్వం రోజుల్లో శుభ్రంగా దంచడం, రుబ్బడం, విసరడం ఇవన్నీ చేసేవాళ్ళు. చేసేవాళ్ళు. దానితోనే అదే వాళ్ళకి బేసిక్గా ఎక్సర్సైజ్. ఎందుకంటే రోజు కాస్త గొంతుకు కూర్చోవడం, హ్మ్. ముఖ్యంగా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోవడం చాలా మంచిది. సో అవన్నీ చేయటం వల్ల నార్మల్ డెలివరీకి చాలా ఈజీ. ఈ మధ్య కాలంలో అవే ఎక్సర్సైజ్ రూపంలో చేస్తున్నాం. హ్మ్. కీగిల్స్ ఎక్సర్సైజ్ అని, స్క్వాట్స్ అని అన్నీ అందరూ చేసి నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నారు. ఓకే. ఇవన్నీ తప్పకుండా హెల్ప్ చేస్తాయి. మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ట్విన్స్, ఐయుఐ, ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి, కన్సీవ్ అయిన వాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ వస్తున్నాయి కదా. మరి డెలివరీ తర్వాత ఇవి ఎన్ని మంత్స్కి ఆర్ ఇయర్స్కి వీటి నుంచి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, ఇవి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది? జనరల్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్, బీపీ, షుగర్ వంటివి మ్మ్. ప్రసవించిన వెంటనే తగ్గిపోతాయి. ఓకే. మంత్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అక్కర్లేదు, లేదు. అసలు చాలా చక్కగా తగ్గిపోతాయి. ఓకే మేడం. దీన్ని తగ్గి కంట్రోల్లో ఉండాలంటే తర్వాత వాళ్ళు బిఎంఐ నార్మల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మ్మ్. రోజు అంటే 5 నెలల పాటు మంచం నుంచి దిగకుండా మ్మ్. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓకే. వాళ్ళు రోజు చేసుకునే పనులు చిన్న చిన్న పనులన్నీ చేసుకోవాలి. ఈ 5 months కూడా బాలింత పథ్యం అని వింటూ ఉంటాం కదా మేడం, మస్ట్గా చేయాలి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి మీరు చెప్పే సలహా ఏంటి? ఎలా మార్చుకోవాలంటారు ఆ అలవాటుని? మేము పచ్చం అంత కరెక్ట్ కాదు. మ్మ్. ఇనీషియల్గా ఫస్ట్ 10-15 రోజులు తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అందులో పాలు, మ్మ్. తల్లి పాలు తప్పకుండా తాగాలి. అందులో పసుపు వేసుకొని తాగితే మరీ మంచిది. కొంత కుంకుమ పువ్వు కూడా వేసుకోవడం చాలా మంచిది. కుంకుమ పువ్వు వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ రావు. అందుకే పెద్దవాళ్ళు పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగు, కుంకుమ పువ్వు వేసి తాగని చెప్తారు రాత్రిపూట. అదే కాకుండా మంచి నిద్ర పడుతుంది వాటి వల్ల. మ్మ్. పాలల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది, సో దాంతో మంచి నిద్ర కూడా వస్తుంది. నెయ్యి కూడా చాలా ముఖ్యం. ఆహారంలో ఏ రకమైన పథ్యం పాటించాల్సిన అవసరం లేదు. ఓకే. స్వీట్స్ ఒకటి, బాగా డీప్ ఫ్రై ఫుడ్స్, మ్మ్. పూరి, మైసూర్ బోండా, మిరపకాయ బజ్జీలు అట్లాంటివి తినటం అంతా కరెక్ట్ కాదు. అది
మేడం ఇంకొకటి ఈ ప్రీ కన్సెప్షనల్ డైట్ అంటే ఏంటి మేడం? ఏ డైట్ అంటే పిలుస్తూ ఉంటారు దీన్ని? అంటే ఫోలిక్ యాసిడ్ B12 మ్మ్. ప్రీ కన్సెప్షనల్ ఫుడ్స్ బేసిక్గా. ఓకే. అవి ముఖ్యంగా ఆకుకూరల్లోనే ఎక్కువగా ఉంటాయి. మ్హూ. రోజు ఆకుకూర, పాలు చాలా ముఖ్యం, గుడ్లు, మీట్ మ్మ్. అండ్ మెరైన్ ఫిష్ చాలా మంచిది. ఓకే. ఇలా ప్లాన్ చేసుకోవాలి సముద్రంలో diet లో. ఉండే ఫుడ్స్ చాలా మంచివి. మేడం కొంతమందికి కన్సీవ్ అయిన ఆ డే నుంచే ఆ వీక్ నుంచే వేవిళ్ళు అని అంటూ ఉంటాం కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళింది కూడా వాళ్ళు తెలుసుకోలేరు, నిద్రపోతూనే ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. వాళ్ళు స్పెషల్గా ఏమైనా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? వేవిళ్ళు తగ్గడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? లేకపోతే అది ఇంకా తప్పదు, ఇక భగవంతుడు ప్రసాదించింది అనుకోవాలంటారా? వేవిళ్ళు న్యాచురల్ ఫుడ్స్ తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. ఉదయాన్నే పరగడుపున లేచిన వెంటనే మ్మ్. ఒక పెద్ద చెంచా తేనెలో చిన్న అల్లం ముక్క కోరి వేసుకొని దాన్ని 10 నిమిషాలు అందులో నాననిచ్చి ఉదయాన్నే లేచిన వెంటనే దాన్ని తీసుకుంటే మ్మ్. చాలా మంచిది. ఓకే. ఇందులో ఉన్న తేనె మ్మ్. ఎనర్జీని ఇస్తుంది పొద్దున్నే. ఆ మార్నింగ్ సిక్నెస్ ఏదైతే అంటారో దానికి కావాల్సిన ఎనర్జీ, ఓపిక లేదు, నిద్రపోతూ ఓపిక లేక నిద్ర వస్తుంది, మ్మ్. అది ఉండకూడదంటే రోజు పొద్దున్నే కాస్త తేనె తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. దీంతో వికారం, పైత్యం తగ్గుతుంది. ఇదే కాకుండా మలబద్ధకం ఉండదు. ముఖ్యంగా ఫస్ట్ 3 monthsలో చాలామంది కాన్స్టిపేషన్ ఉంటుంది. ఈ తేనె తీసుకోవడం వల్ల వాళ్ళకి వికారం ఇవన్నీ తగ్గుతాయి. ఇదే కాకుండా సాఫ్ట్ డైట్ మ్మ్. అంటే సాత్వికమైన ఆహారం ఇంపార్టెంట్. ఎక్కువగా నాన్ వెజ్, మసాలా ఫుడ్లు ఫస్ట్ 3 monthsలో తీసుకోవడం అంత మంచిది కాదు. ఇవి కంట్రోల్ చేసుకుంటే కొంతవరకు వేవిళ్ళ నుంచి చాలా బయటపడొచ్చు తగ్గుతుంది. అంటారు. ఇవే కాకుండా ఈ మధ్య చాలా మాత్రలు కూడా వచ్చాయి, మెడికల్లీ కూడా వాటిని తినడానికి ముందు వేసుకోమంటున్నారు, ఇదేనా మేడం? ఆ tablets ఆహారానికి ముందు వేసుకుంటే ఒక అరగంట ముందు మ్మ్. ఈ వికారం, వాంతులు తగ్గుతాయి. ఓకే. అది మరీ తప్పని పరిస్థితిలో వేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. రోజుకు 1-2 వాంతులు అయితే కంగారు ఏమీ లేదు. మ్మ్. తిన్న ప్రతిసారి వాంతి అయిపోతుంటే అది ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి ఆ వాంతులు చాలా మాత్రం మంది చెప్తూ ఉంటారు, ఏ రైస్ కుక్ చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్, లేకపోతే ఆయిల్ స్మెల్, ఇలాంటివి అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏం తినడానికి ఉండదు, ఎవరితో టైం స్పెండ్ చేయడానికి చేయలేరు. అలా అది చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఈ 3-4 months ఎలా గడిచిపోయాయో కూడా తెలియకపోవచ్చు మేబీ వాళ్ళ అవును, లైఫ్లో. కరెక్ట్. ఓకే మేడం, డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో మేము తెలుసుకుంటున్నాం ఖచ్చితంగా. తల్లిపాలు ఎక్కువగా రావడానికి, ఎక్కువ పడడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? తల్లి పాలు బ్రహ్మాండంగా ఉండాలంటే ముందు తల్లి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. స్ట్రెస్ అనేది ఉండకూడదు. తల్లి పాలు రావడం అనేది సహజ సిద్ధమైన ప్రకృతి అంశం. ప్రతి తల్లి ప్రసవించాక పాలు తప్పకుండా వస్తాయి. సో మనస్సు హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పాలు బ్రహ్మాండంగా రావాలంటే అన్నిట్లోకి బెస్ట్ ఫుడ్ పపాయ. పచ్చి బొప్పాయితో కూర వండుకు తింటే పాలు చాలా బాగా వస్తాయి. ఇదే కాకుండా బొప్పాయి పండు కూడా చాలా మంచిది. బొప్పాయి పండు తినటం వల్ల మలబద్ధకం కూడా ఉండదు. ప్రసవించాక కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా ఉంటుంది ఫస్ట్ 2 to 3 months. అది కూడా ఒక పపాయాతో సెట్ అయిపోతుంది. ఇదే కాకుండా పాలకూర, మెంతి కూర చాలా మంచివి, దొండకాయ, ఇవన్నీ పాలు బాగా పడతాయి. వీటి వల్ల పాలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, మరి ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఈ 9 months జర్నీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.